శ్రావణ్ కుమార్. ధన్యవాదాలు అధ్యక్ష. సోడా బుడ్డి కళ్ళతో కళ్ళద్దాలు పోతే రేబాన్ గ్లాసు పెట్టినట్టు, సోడా బుడ్డి కళ్ళద్దాలు పోతే రేబాన్ గ్లాసు పెట్టినట్టు, పాత అంగి లాగేస్తే పొందూరు కద్దరు తొడిగినట్లు, మట్టి పలక పగిలిపోతే డిజిటల్ క్లాస్ రూమ్ వచ్చినట్లు, దేకుడేంతో చూస్తామంటే రన్నింగ్లో గోల్డ్ మెడల్ కొట్టినట్టు, దారులన్నీ మూచేస్తే వేసిన అడుగే హైవే అయినట్టు, 10 ఏళ్ల పందెం వేస్తే వినాల 10 ఏళ్ల పందెం వేస్తే 2 ఏళ్లలోనే గెలిచి చూపించినట్టు, 10 ఏళ్ల పందెం వేస్తే 2 ఏళ్లలోనే గెలిచి చూపించినట్లు, అడ్రస్ గల్లంతు చేస్తామంటే దునియాకే డెస్టినీ అయినట్లు, అడ్రస్ గల్లంతు చేస్తామంటే దునియాకే డెస్టినీ అయినట్లు, టెంపరీ శాంపిల్కే కళ్ళు చెదిరితే అమరావతి అసెంబ్లీ అద్భుతమైనట్టు, టెంపరీ శాంపిల్కే కళ్ళు చెదిరితే అమరావతి అసెంబ్లీ అద్భుతమన్నట్టు. అది అమరావతి అధ్యక్ష. 6/3/2017లో రికార్డు సమయంలో 192 రోజుల్లో కొత్తగా నిర్మించిన శాసనసభ ప్రాంగణంలో తొలిసారి సమావేశం అవటం నిజానికి చరిత్రలో నిలిచిపోయే విషయం. ఇది ఒక చరిత్ర, ఒక స్వప్న సాత్కారం. ఆత్మవిశ్వాసమే పునాదిగా వెలిసిన అభివృద్ధి గోపురం. సంభ్రమాశ్చర్యాలతో ప్రపంచమంతా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తున్న శుభవేళ ఆవిష్కృతమైన ఒక అద్భుతం. అలాంటి శుభవేళ గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ఆశా కిరణం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి వందనం. ఈ శుభవేళ సమావేశమైన సభకు వందనం. చెట్లు మాత్రమే మొలిచే మట్టి మీద చట్టాలు చేసే అపురూపమైన రాజధాని శాసనసభల నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతు సోదరీమణులందరికీ పాదాభివందనం. మన రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మట్టి నీరు పార్లమెంట్ సాక్షిగా తీసుకొచ్చిన ప్రాంతం నుంచి, దేశ విదేశాల్లోని పుణ్యక్షేత్రాల నుంచి తీసుకువచ్చిన మట్టితో, పుణ్య నదీమ తల్లుల జలాలతో తడిచిన ఈ ప్రాంతంలో అమరావతి క్షేత్రం ఆంధ్రప్రదేశ్ కళల సాకారానికి సాక్షిభూతమై నిలిచిన ఈ చారిత్రక ఘట్టంలో పాలు పంచుకున్న అందరికీ వందనం. ఇన్ని రోజులు చరిత్ర గురించి చదవటమే కానీ తెలుసు, కానీ చరిత్ర సృష్టించడం ఒక్క చంద్రబాబు నాయుడికే సాధ్యం అన్నది నిరూపితమైందనే సంగతి వాస్తవం. అందుకే కాదు, అందులో ఒక పాత్రగా నిలిచే అరుదైన భాగ్యం అది నా నియోజకవర్గంలో ఆవిష్కృతం కావటం నా పూర్వజన్మ సుకృతం. అశాస్త్రీయ విభజన ఆంధ్రప్రదేశ్ ప్రజలను నిర్వీర్యపరిస్తే ప్రతి సంక్లిష్ట సమస్యను అవకాశంగా భావించే మా నాయకుడి దూరదృష్టి, కఠోర శ్రమ, ఆశాభావ దృక్పథానికి నిదర్శనం ఆంధ్రప్రదేశ్ పాలన. బస్సు నుంచి భవనాల్లోకి ప్రవేశించింది. ఎక్కడి నుంచి? బస్సు నుంచి భవనాల్లోకి ప్రవేశించింది. అటువంటి పరిపాలన ఇది ఆరంభం మాత్రమే. త్వరలో ప్రపంచం ఆశ్చర్యపోయే రాజధాని శాసనసభ నిర్మాణం ద్వారా ఆంధ్ర ప్రజల గౌరవాన్ని ఇనుమడించే రోజులు ముందున్నాయి, మంచి రోజులు ముందున్నాయని చెప్పటమే గవర్నర్ గారి ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంత క్లిష్ట సమయంలో ప్రతిపక్షాలు ఎన్ని అనుమానాలు రేకెత్తించినా
పట్టించుకోక ప్రభుత్వ పక్షాన్ని నిలిచిన ప్రజల విశ్వాసమే పెట్టుబడిగా తెలుగుదేశం పార్టీ పాలన సాగిందంటానికి ఈ 2.5 సంవత్సరాల సాక్షిభూతం. సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడని నినదించిన తెలుగువారి కీర్తి నలుదశలా చాటిన ఆంధ్రప్రదేశ్కి వన్నె తెచ్చిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు వేసిన అభివృద్ధి బాటలో నడుస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా దేశంలో అత్యంత అనుభవశాలి అయిన చంద్రన్న నాయకత్వంలో ఈ ప్రభుత్వం ముందుకు సాగిపోతుంది. గత 2.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వానికి ఎదురైన సవాళ్లు, సంక్షోభాలు, ఆ సవాళ్లకు వెనుదిరగకుండా సవాళ్లను అవకాశంగా మార్చుకొని సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుని సాధించిన ప్రగతి, దానికోసం అనుసరించిన మార్గాలు, సాధించవలసిన లక్ష్యాలు, ప్రపంచ స్థాయి ప్రమాణాలను నిర్దేశించుకొని పనిచేసిన తీరు, అందుకు దేశంలోనూ విదేశాల్లోనూ పేరెన్నిక గన్నల సంస్థలు ఇచ్చిన కితాబులు మొదలైన అంశాలన్నీ గవర్నర్ గారు చెప్పటమే కాకుండా భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందనేది కళ్లకు కట్టినట్లుగా వివరించిన సంగతి గవర్నర్ ప్రసంగంలో తెలుస్తుంది మనకి. ప్రభుత్వం ఎదుర్కొంటున్న సంక్షోభాలను ముందు తెలుసుకుంటే సాధించిన విజయాలు ఇంత క్లిష్ట సమయంలో ఎంత అద్భుతాలు సాధించామో మనందరికీ తెలుస్తుందనేది సభకు సవినయంగా విన్నవిస్తున్నా.